నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను పవన్. అధికారం శాశ్వతం అనుకుంటూ అనేక అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత అవినీతి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన విడుదల రజనీపై కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఏసీబీ కేసు వరకు వెళ్ళాయి. ఆ ఏసీబీ కేసు నేపథ్యంలో ఆమె అరెస్టు కోసం కూటమి ప్రభుత్వం తరపున అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. దానికోసమే గవర్నర్ పర్మిషన్ కోసం కూడా లేఖ రాయడం జరిగింది. ఇక రేపో మాపో ఆమె కూడా ఓచలు లెక్క పెట్టబోతున్నారా? దీని గురించి విశ్లేషిద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే. చూస్తున్నాం, వరుసగా అధికారం శాశ్వతం అనుకుని అరాచకాలకు పాల్పడి, అక్రమ దందాలకు పాల్పడి, అవినీతి చేసిన తిమింగలాలు మొత్తం వరుసగా ఓచలు లెక్క పెడుతున్నారు. అవాకులు చవాకులు పేలిన నాయకులంతా ఇప్పుడు తమ కర్మను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన విడుదల రజనీ కూడా ఈ ఖాతాలో చేరబోతున్నారా? ఎలా చూడాలి? అంటే విడుదల రజనీ అనే కాదు, ఎవరు చేసినా తప్పదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల్సిందే కదా. అవును. కాకపోతే కొన్ని లేట్ అవుతుంటాయి, కొన్ని వెంటనే జరుగుతుంటాయి. సరే, మొదలైంది విక్రమార్కుడు సినిమాలో వాళ్ళందరూ రైల్వే స్టేషన్ దగ్గర వరుసగా కూర్చొని ఫస్ట్ నన్నే కొట్టండి అని అడిగినట్లు ఇలా వరుస అయితే రెడీగా ఉంది. ఈ రెడీగా ఉండటానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. అంటే నిజంగా వీళ్ళు వాటికి పాల్పడ్డారా, వాటికి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. పబ్లిక్లోనే ఆధారాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు తీసివేయలేరు, చెరిపివేయలేరు, డిలీట్ చేయలేరు. వాటిని ఏమంటారు, ఏవో కొడతాం కదా, స్ట్రైకులు కొట్టలేరు, ఏమీ చేయలేరు. అంటే భౌతికంగా ఉన్న ఆధారాన్ని చెరిపేయగలిగిన ప్రజల మనసులో ఉన్న ఆధారాన్ని ఎప్పటికీ చెరపలేరు. ప్రజల మనసులో ఉన్న భావాలు కోర్టుకు సంబంధం లేదు. అవును. కోర్టుకు కావాల్సింది ఆధారాలు మాత్రమే, సాక్ష్యాధారాలే కావాలి. ఆ సాక్ష్యాధారాలు ఈ సోషల్ మీడియా పుణ్యం అంట. ఒకప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడితే ఎవరూ రికార్డ్ చేయకపోతే చేయగలిగింది ఏమి లేదు. ఒకవేళ రికార్డ్ చేస్తే కూడా అది నా వాయిస్ కాదని కూడా తప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో వచ్చింది నేను కాదు, నాకు సంబంధం లేదు, నాకు తెలీదు, గుర్తులేదు అని చెప్తే అవదు, నడవదు. అందుకని చెప్పి చచ్చినట్టు కేసులు ఎదుర్కోవాల్సిందే. దానిలో ఇప్పుడు ఈమె కేసు కూడా వచ్చింది. ఈమె కేసు గురించి ఏసీబీ కేసు నమోదు చేసింది. అరెస్ట్ చేయటం కోసం మరి మాజీ మంత్రి కాబట్టి ఆవిడ్ని గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవటం కోసం, అంటే 17A కూడా అడ్డు రాకుండా ఉండటానికి వీళ్ళు ఆ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మేడం, ఇక్కడ ఆమె చేసిన మంత్రిత్వ శాఖకి ఆమె పైన వచ్చే ఆరోపణలకి సంబంధం లేకుండా ఉంది. ఆమె ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూస్తే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ కార్మికులపైన అక్రమ దందాలకు పాల్పడిన వచ్చిన ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఈ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది? అంటే ఒకటండి, ఆవిడ నేను అనుకున్నాను విడుదల రజనీ మీద కేసు అంటే ఆరోగ్య శాఖలో అయ్యి ఉంటది అనుకున్నాను. కానీ చాలా గమ్మత్తుగా క్వారీలకి సంబంధించిన కేసు అని చెప్పి తేలింది. ఇదేంటబ్బా, ఆమె దందా చేయదలుచుకుంటే ఆమెకు అంత పెద్ద ఆరోగ్య శాఖే ఉండగా ఆవిడ ఈ దందాలకు ఎందుకు పాల్పడిందబ్బా అనుకుంటే, వాస్తవానికి వస్తే ఆమె నియోజకవర్గం పరిధిలో ఉన్న క్వారీలు వాళ్ళందరినీ మీ దగ్గర ఈ లోపాలు ఉన్నాయి, మీకు ఇంత డబ్బులు పడతాయి, ఇంత ఫైన్ కట్టాల్సి వస్తారు అని చెప్పి ఫస్ట్ అధికారులు వెళ్తారు. అధికారులు వెళ్ళి చెప్తే అప్పుడు అధికారులు ఏం చెప్తారంటే, మీకు 100 కోట్లు 50 కోట్లు ఫైన్ పడుతుంది అని చెప్పి వాళ్ళని చెప్తారు. అంటే వాళ్ళని ఒక రకంగా ప్రిపేర్ చేస్తారు. అంటే వాళ్ళని డబ్బులు ఎట్లా కట్టలేరు కాబట్టి ఎంతో కొంతకు మాట్లాడుకుని బయట పడిపోదాం అనుకుంటారు. వాళ్ళు అప్పుడు ఈవిడ దగ్గరికి వస్తే ఈవిడ అట్లా కుదురుతుంది, మీరు అట్లా చేశారు, ఇట్లా చేశారు, అది చేశారు, ఇది చేశారని ఈవిడ మాట్లాడి చివరికి ఎట్లా అయితే తన వాక్చాతుర్యంతో వాళ్ళని ఒక 4 కోట్లకి ఒప్పించిందంట. ఒప్పిస్తే మరి దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉండాలి. ఏ ఆధారాలు లేకుండా ఏసీబీ కూడా కోర్టు కేసు కట్టదు. కేసు కట్టాలి అంటే నేను నిరూపించగలను అనే ఒక ధైర్యం ఉంటేనే కేసు కడతారు కదా. మరి ఈ పరిస్థితుల్లో
ఈవిడ వాక్చాతుర్యంతో ఒప్పించగలిగింది కానీ చట్టం కళ్ళు అయితే కప్పలేదు కదా. ఈ ఒకప్పుడు కూడా గతంలో ఈవిడ వాక్చాతుర్యం ఎట్లుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆవిడ్ని అందరూ సైబర్ మొక్క అని పిలుస్తుంటారు పాపం, ముద్దు పేరు. ఒకసారి ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆవిడ, నేను చంద్రబాబు నాయుడు గారిని సార్ మీరు నాటిన సైబర్ సిటీలో మీరు నాటిన మొక్క సార్ ఈ రజని అని చెప్పి మాట్లాడిన మనిషి ఆ వాగ్దాటి తోటి తెలుగుదేశం పార్టీలో పనిచేసి అక్కడ ఏవో ఈక్వేషన్స్ దెబ్బతింటే వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మంత్రిగా కూడా చేసింది. సరే మంత్రిగా చేసినప్పుడు ఏమన్నా సరిగ్గా చేసావా నువ్వు అంటే ఆ రోజు మీరు చేసింది అక్రమ అరెస్ట్ ఒక రకంగా. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఎన్నో కిలోమీటర్లు ఇటు ఇటు తిప్పి జైల్లో పెట్టారు. తీరా చూస్తే ఆయన చేసిన ఈఎస్ఐ స్కామ్ గురించి అని చెప్పి అన్నారు. అంటే తీరా చూస్తే అందులో స్కామ్ ఏమీ లేదు, ఆయన శుద్ధపోసులాగా బయటకు వచ్చాడు. మరి మీరు కూడా అట్లాగే నిరూపించుకోండి, రేపు పులిగడిగిన ముత్యం అంటారు కదా, ఆ విధంగా మీరు నిరూపించండి. సరే కూటమి ప్రభుత్వం కక్ష కట్టి మిమ్మల్ని జైల్లో పెడుతుంది అనుకుందాం, మరి మీరు అసలు చక్కగా మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని చక్కగా బయటికి రండి రాజాల్లాగా, ఎవరు కాదంటారు? అంతే కదా. ఏది ఏమైనా మాకు మాటలొచ్చని, పైగా మేము 30 ఏళ్ళు ఉంటాము అనే ఉద్దేశంతో మీరు ఈ దందాలన్నీ చేసుకుంటూ వెళ్ళి వీటిల్నే ఏమంటారంటే లేకి పనులు అంటారు. మీరు వచ్చింది ప్రజలకి ప్రజాసేవని వచ్చారు, మీరు వచ్చి చేస్తున్న మురికి పనులు ఇవి. ఈ మురికి పనులకి మీరు తగిన మూల్యం చెల్లించాల్సింది. ఈ కేసు ఏమవుతుందో తెలియదు కానీ గవర్నర్ అయితే పర్మిషన్ ఇచ్చేది ఖాయం, కాదంటానికి లేదు. అడిగింది ఏసీబీ వాళ్ళు అడిగితే ఆయన పర్మిషన్ ఇస్తారు, ఇస్తే అరెస్ట్ అయింది అనుకోండి, ఇంక జైల్లో కూర్చొని ఆలోచించుకోవటమే బెయిల్ కోసం. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతుర్నే అరెస్ట్ చేశారు, కవిత వెళ్ళి ఢిల్లీ జైల్లో కూర్చోలా. అట్లాగే చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళారు. మరి ఆయనకంటే మీరేం పెద్ద లీడర్ కాదు కదా. అందుకని ఏంటంటే ఏదైనా బుర్రా బుద్ధి సరిగా ఉంటే ఇట్లాంటివి జరగవు. మీకు బుర్రా బుద్ధి సరిగా లేకపోవటమే కాకుండా అత్యాశ, అధినాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టులు చదవాలి, వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగాలి, వాళ్ళ దగ్గర గుంజీళ్లు తీయాలి అనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. మీకు అతి చిన్న వయసులో చక్కగా ఇవాళ మహిళలు రాజకీయాల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు. మీకు అంత మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం పరుచుకోకుండా, మీ వ్యక్తిత్వాన్ని పెంచుకోకుండా, మీ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంటుంది ఇందులో, అన్నిటిని మీరు పక్కన పెట్టేసేసి ఏదో అన్నమో రామచంద్ర అని ఏడ్చే వాళ్ళకి మాదిరి డబ్బులో రామచంద్ర అని ఏడ్చుకుంటా ఈ విధంగా పాపిష్టి సొమ్ము సంపాదిస్తే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గొడ్లలో నీరు కుక్కొని వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చాడో, అధికారం మారేసరికి వాళ్ళకి తెలివి వచ్చింది, అప్పుడు మనం ఆడుకున్నారు కదా, ఇప్పుడు మనం ఆడుకుందాం అని చెప్పి కేసు పెట్టారు. అందుకే సాధ్యమైనంత వరకు రాజకీయాల్లో శత్రువుల్ని పెంచుకోకూడదు. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా సరే శత్రువులను పెంచుకోకూడదు. మన నోరు మంచిది అవ్వాలి, మన బుద్ధి మంచిదైతే మన మీద ఎవరూ కేసులు పెట్టలేరు. మన బుద్ధి వక్ర మార్గం పడితేనో, చట్టానికి వ్యతిరేకంగా మనం ముందుకెళ్తేనో అప్పుడు మన మీద ఖచ్చితంగా కేసులు పడతాయి. మనం వాటి నుంచి తప్పించుకుంటామా లేదు శిక్ష అనుభవిస్తామా అనేది అప్పుడైనా సరే మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అంతే. రైట్. చూద్దాం, ఒక్కొక్కరిగా అవినీతి చేసిన అక్రమార్కులు ఒక్కొక్కరిగా కటకట పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విడుదల రజని, ఇప్పటికే బోర్గడ్ అనిల్, తర్వాత పోసాని కృష్ణమురళి ఇప్పటికే వెళ్ళారు, ఇద్దరు ఇంకొక వెళ్ళే ఆలోచనలో ఉన్నారు, లేదంటే పంపించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. వారు చేసిన ఆధారాలను బట్టి ఏదైతే చర్యలు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించి కేసులు నమోదు చేసి లోపలికి పంపించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎవరు అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.